అనేది నేనైతే మొహమాటలేమో నా పర్సనల్ గా నేను ఖండిస్తున్నా, తప్పది. ఒకవేళ ఏదైనా జరుగుంటే మాత్రం ఇమీడియట్ పోలీసు వాళ్ళు దాన్ని అదుపులో తీసుకొని ఖండించాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు తగిన భద్రత కల్పించి వాళ్ళు దూరంగా పెట్టడం, శిక్ష ఎవరైతే చేయాలో వాళ్ళు జైల్లో పెట్టడం అనేది చేయాల్సిన బాధ్యత. ఎందుకంటే చేయకూడదు, తప్పది. అలా చేశారు కాబట్టి గతంలో చాలా పార్టీకి ఈ రోజు నామరూపాలు లేకుండా పరిస్థితి పడుతుంది. కాబట్టి నాకు తెలిసి 99% బాబు గారు నైట్కి వస్తున్నా తెలిసింది. వాళ్ళు సమస్య చేసి రేపు ఎటువంటి పరిస్థితులు రానికుండా నేనైతే లోకేష్ గారు పిఏ గారితో కానీ అలాగే లోకల్ కోఆర్డినేట్ చేస్తాం చాలా మందితో ఫోన్ చేసి ఇలా చేయకూడదు తప్పుని కూడా డిస్కస్ చేశారు. వాళ్ళు కూడా హట్ అయ్యారు. అన్న ఇది చాలా సీరియస్ నా బాబు గారు కూడా మాట్లాడారు. లోకేష్ గారు ఎస్పీ గారితో నూతన సిఎస్ గారు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. వారికి కూడా ఇంటిమేట్ చేశారు కూడా చెప్పారు. ఏమంటారు దాన్ని సీఎం గారి భాషలో నేను మాట్లాడాను. నాకు బీపీలు ఉన్నాయి, మా ఫ్యాన్స్ ఉన్నారు, నేను చెప్పలేను. భావోద్వేగాలు గురయ్యారు కాబట్టి కొంతమంది అట్టయింటారు, వాళ్ళు ఏమో మాట్లాడి చేస్తుండొచ్చు. కానీ ఇది కూడా జరగకూడదు. అది స్వచ్ఛమైన నిజాయితీ పరిపాలన, ప్రజలు ఇచ్చిన మన పరిపాలన, ప్రజాస్వామ్య పరిపాలన చేయాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నా సార్, శ్రీకృష్ణదేవరాయ గారు రాజుగైనప్పుడు అప్పాజీ గారు చల్లుమని చెమ్మీద కొడతారు. అప్పాజీ ఎందుకు నన్ను కొట్టామంటాడు కానీ రాజుని విచరించాలని తీసేమని చెప్పలే. అప్పుడు ఆయన మాట ఉంటాడు, ఏమంటే ఇది ప్రజల కష్టం గుర్తుపెట్టుకో, ప్రజల్ని గుర్తెరిగి మెలుగు నువ్వు అనేసి అప్పాజీ చెప్తాడు. అప్పుడు కౌలించుకొని తప్పకుండా అప్పాజీ అంటారు. అట్లా ఇప్పుడు ప్రజలు ఇంత అనూహ్యమైన మెజార్టీ మాకు ఇచ్చినప్పుడు మేము బాధ్యతాయుతంగా ప్రజల కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళాలి. కాబట్టి ఈ దోషులకి వ్యక్తిగతాలకు పోవడం వల్ల ఒకటి వాళ్ళ జీవితాల్లో కేసులు గొడవలు వాళ్ళ కుటుంబాలు నష్టపోయారు కాకుండా రాష్ట్ర సంపద వ్యక్తిగత గాయాలు అనేది చాలా తప్పు సార్. ఇది ఆటవేకం అనేది నేను భావిస్తున్నాను. ఇటువంటి సమంజసమైన పద్ధతి కూడా కాదు. సమన్వయంతో మెలగాలి. ఒకవేళ నిజంగా వ్యక్తిగతంగా వాళ్ళకి నష్టం జరుగుంటే చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. మా డబ్బులు తీసుకున్నారను ఏదో ఈ మధ్య ఇప్పుడు తెల్లారు మంత్రి ట్రాన్స్ఫర్లు చేస్తామని చెప్పి ఏదో డబ్బులు కొన్ని లక్షలు తీసుకున్నారంటే అటువంటి వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు. ఎదుర్కోండి, లక్షలు పెట్టండి, కేసు పెట్టండి, కోర్టుకి వేయండి. అది తప్పైతే తప్పని నిరూపిస్తారా, ఆయన మీద అభియోగాలు పంపి శిక్షిస్తారు. అంతేగాని నాకు బలం ఉంది కదా అని చెప్పి నేను ఈ రోజు కొడితే రేపు బలహీనుడు అయితే మన పరిస్థితి ఏంటని కూడా క్వశ్చన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సాయి గారు మొహమాటంగా చెప్తున్నాం, మళ్ళీ మీ ఛానల్ కూడా చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలకి అందరికీ కూడా నా నమస్కారాలతో తెలియజేస్తున్నాను. మనం ప్రొవోక్ చేయొద్దండి, అల్లర్లు మనకొద్దు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో సమన్వయంగా వెళ్లి చట్టరీత్యా పరిపాలన చేయండి. ప్రజల ఏదైతే తీర్పు ఇచ్చారో దాన్ని శిరసాన వహించండి, దానికి అనుగుణంగా పనిచేయమని చెప్పి రాష్ట్ర ప్రజలకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, మా కుటుంబ నాయకులకు కూడా నేను చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తున్నాను. మంచి పాయింట్ చెప్పారు.